రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. రైస్ ఉడికినాక మళ్ళీ దాంట్లో రవ్వ వేస్తాం, గోధుమ రవ్వ. తర్వాత మసాలాలు వేస్తారు. మసాలా వేసినాక పేస్ట్ ఇంకా నెయ్యి దంచుతారు. नीचे देखना एक बार, देखेगा तब ना पता चलेगा। नीचे अंदर कोने में देख।
ఇది మాత్రమే ఉంటుంది సార్. సో ఇప్పుడు మనకి కిచెన్ నుంచి అయితే ఇక్కడికి వచ్చింది కదా సార్. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా ఎక్కడికి ఎగుమతి అవుతుంటుంది అంటే ఇక్కడ మనకి బాక్సుల్లో సర్దేసి కూడా చూసుకోవచ్చు. మనకి ఇక్కడ స్టాంపులు కూడా వేస్తున్నారు వీటి మీద. సో ఇదంతా దేనికోసం అంటే ఎక్కడికి వెళ్తుంది ఇది? ఇది రీటైల్ అవుట్లెట్, అత్తాపూర్ బ్రాంచ్ రీటైల్ అవుట్లెట్ అండి. ఇది ఫస్ట్ అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్లోకి వెళ్తుంది. మీరు ప్యాస్ చూస్తున్నారుగా, ఆ ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. అదే ఎయిర్పోర్ట్లో కూడా వాళ్ళు డిమాండ్ చేస్తే మేము పంపిస్తున్నాం సప్లై. ఫస్ట్ బ్యాచ్ మన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. అక్కడ రీటైల్స్ సేల్ అవుతుందండి ఇక్కడ ఎయిర్పోర్ట్లోకి. తర్వాత మన ఇక్కడ రీటైల్స్ సేల్ స్టార్ట్ అవుతుందండి. సో మనకి ఇది ఎంత కాస్ట్ పడుతుంది? ఆ డబ్బా ఉంది కదా మనకి, ఈ డబ్బా 360 ml బాక్స్ అండి. ఇది వచ్చేసి 280 రూపీస్, 1 ప్లేట్, ఫర్ 1 పర్సన్. సో మనకి ప్యాకేజెస్ ఉన్నాయి, మీకు చూపిస్తా. మనకి మ్యాక్స్ ఇది ఎంత వరకు ఉంటుంది నిలవ అంటే పాడవకుండా మనం తినడానికి అవైలబుల్? ఇది జస్ట్ ఏ రోజు ఆ రోజు ఉంది, 4-5 hours మొత్తం ఏ రోజు ఆ రోజు తినొచ్చు. ఇది మేము ఇందాక చూపించాను, అది ప్యాకింగ్ అది 1 month వరకు ఉంటుంది. ఇది ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ తినాలి ఇది. సో మనకి ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్తుంది కాబట్టి అక్కడి నుంచి అయితే వాళ్ళకి సప్లై అయితే చేసుకుంటూ ఉంటారని అంటున్నారు. సో ఎయిర్పోర్ట్ నుంచి అంటే డైరెక్ట్గా వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యారు అంటే మనకి ఇట్లాగా కూడా వేసుకుంటాం. ఎయిర్పోర్ట్లో రీటైల్ సేల్ ఉంది, రీటైల్ కౌంటర్ అక్కడ ఉంటాయి కదా, రీటైల్ కౌంటర్స్. అక్కడ ఒక కౌంటర్లో రీటైల్ సేల్ చేస్తామండి ఇక్కడ. ఇది మినీ ప్యాక్ అండి, కొత్తగా లాంచ్ అయింది లాస్ట్ ఇయర్. చాలా డిమాండ్లో ఉంది ఇది మినీ ప్యాక్. 3 to 4 members తినొచ్చు. ప్రైస్ 790 రూపీస్. ఈ హలీమ్ మన ఫ్యామిలీ ప్యాక్, రెగ్యులర్గా ఫ్యామిలీ ప్యాక్ వచ్చేసి 5 to 6 members తినొచ్చు, 1050 రూపీస్ ప్రైస్. ఇది జంబోలో మేము 18 to 20 members తినొచ్చు, 3400 ప్రైస్. ఇది దావత్ ప్యాక్లో మనకు 30 to 40 members తినొచ్చు, 6400 ప్రైస్. ఇది కూడా లాస్ట్ ఇయర్గా కొత్తగా లాంచ్ అయింది మన హాట్ పాట్ అని. ఇది కూడా 1350 రూపీస్ పర్ యూనిట్. ఇది చాలా గిఫ్ట్ ప్యాక్ అన్నమాట. ఇది చాలా డిమాండ్లో ఉంది. ఇది హాట్నెస్ ఎక్కువసేపు ఉంచడం కోసం మనకి ఇదైతే అవైలబుల్. ఆల్మోస్ట్ అన్ని దాంట్లో హాట్ ఉంటుంది, ఇది కొంచెం ఎక్కువసేపు కొంచెం ఉంటుంది. హాట్ కేస్ అన్నమాట. ఇది గిఫ్ట్ ప్యాక్ చాలా లైక్ చేస్తున్నారు. ఎవరు గిఫ్ట్ చేయాలంటే ఇప్పుడు ఇఫ్తార్ పార్టీలో ఒకరొకరు గిఫ్ట్ ఇస్తారు కదా, ఇఫ్తార్ దావత్ ఇస్తారు, గిఫ్ట్ ఇస్తారు. దాంట్లో చాలా మంచి రెస్పాన్స్ ఉంది. సో ఇది ఎప్పుడైతే స్టార్ట్ చేశారు ఇలా గిఫ్ట్ ప్యాక్ అనేది? లాస్ట్ ఇయర్కి వెళ్ళి 2 years వెళ్ళి స్టార్ట్ అయింది అన్నమాట. ఇది కూడా ఈసారి చాలా లుక్ బాగుంది ఈసారి. సో దాన్ని మనమైతే ఇప్పుడు ఇక్కడ అత్తాపూర్లో బ్రాంచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో మనం కుకింగ్ కూడా చూసుకున్నాం అండ్ ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. సో మనం అది కూడా చూసేసాం. సో ఇట్లా బాక్సెస్ టైప్లో ప్యాక్ చేసి సో హాట్ బాక్సుల్లో పెట్టి ఎయిర్పోర్ట్కి అయితే ప్యాక్ చేస్తూ ఉంటున్నారు. సో చూసుకోవచ్చు. సో ఇంత హైజీనిక్గా చాలామంది వర్కర్స్ ఉన్నారు. సో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. సో వాళ్ళు చేసే మెయింటెనెన్స్ కూడా ఎట్లుందంటే చేతులకు గ్లౌజెస్ వేసుకొని హెయిర్ పడకన్నా సో ఇంత హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారంటే నిజంగా వావ్ అనే చెప్పాలి. సో చూసుకోవచ్చు అక్కడ కూడా మనకి చాలా బాగుంది నీట్గా అండ్ క్లీన్గా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. వర్కర్స్ కూడా చాలా మంది ఉన్నారు వీళ్ళ దగ్గర. సో చూసుకోవచ్చు ఇంత క్లీన్నెస్, ఇంత నీట్నెస్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి. సో అందుకనే కదా ఇంత హైజీనిక్గా ఉండాలని వాళ్ళు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తుంది. సో వాళ్ళు టేస్ట్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, హైజీనిక్ అండ్ మన హెల్త్ కోసం కూడా అంతే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి సో పిస్తా హౌస్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. సో అదండి ఇవాళ వీడియో అయితే అది. అండ్ మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, సో నేను ఇక్కడ వరకు వచ్చింది సో టేస్ట్ చేయకుండా ఎట్లా వెళ్ళిపోతుంది అనేసి. సో నేనైతే టేస్ట్ చేసేయడానికి రెడీగా ఉన్నాను. సో నేనైతే ఆల్రెడీ చెప్పేసి ఆర్డర్ అయితే సో మన ఆర్డర్ అయితే వచ్చేసింది. సో నేను కూడా టేస్ట్ చేసేసి అట్లా ఎట్లుందని అనేది నేను కూడా చెప్పేస్తాను. సో వెయిట్ చేసేయండి. సో చూసుకోవచ్చు మనకి ఇక్కడైతే గీ ఎలా తేలుతుందో పైన. సో గీ అనేది ప్యూర్ గీ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ చూసుకోవచ్చు, వావ్, చూస్తుంటే కడుపు నిండిపోయేటట్టు చాలా బాగా ప్లాన్ చేస్తుంది. అండ్ ఇదైతే నాకైతే చాలా నచ్చింది. అండ్ ప్యూర్ మీట్ అండ్ ప్యూర్ గీతో తయారు చేయడం వల్ల టేస్ట్ అయితే మాత్రం అల్టిమేట్ భయ్యా. టేస్ట్ అయితే మాత్రం అసలు అదిరిపోయింది. ఎక్కడ దొరకదు మనకి ఇంత ప్యూర్నెస్ అంటే. సో చూసుకోవచ్చు హలీం కూడా మనకు క్లారిటీగా కనిపిస్తుంది.